మిడిల్ ఈస్ట్ వార్లో ట్విస్ట్. చాబహార్ పోర్టు వద్ద భారీ దాడి. చాబహార్ కేరాఫ్ గా ఏం జరుగుతోంది? అమెరికా వ్యూహం ఏంటి? ఇరాన్ను దెబ్బ కొట్టే వంకతో ఇండియాని టార్గెట్ చేస్తున్నారా? అమెరికా, ఇజ్రాయెల్, ఇరాన్ యుద్ధం అనుకోని మలుపులు తిరుగుతోంది. సుప్రీం లీడర్ అంతమైనా ఇరాన్ దారికి రాకపోవడంతో ట్రంప్ వ్యూహం మార్చారు. ఇరాన్ను ఆర్థికంగా దెబ్బకొట్టాలని డిసైడ్ అయ్యారు. ఇరాన్కు అత్యంత కీలకమైన కర్గ్ ఐలాండ్ను స్వాధీనం చేసుకునే ప్రయత్నంలో ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి. అది మాత్రమే కాదు, ఇరాన్ ఆర్థిక వ్యవస్థకు కీలకమైన అన్ని వనరులన్నీ టార్గెట్ చేసుకుంటున్నారు. ఈ క్రమంలోనే చాబహార్ పోర్టు దగ్గర ఆ దేశ మిలిటరీ స్థావరాలపై భారీ దాడికి దిగారు. అమెరికా ఫైటర్ జెట్లు చాబహార్ ఫ్రీ ట్రేడ్ జోన్ వెనుక ఉన్న పర్వత ప్రాంతంలోని సైనిక స్థావరాలను లక్ష్యంగా చేసుకున్నట్లు అంతర్జాతీయ వార్తా సంస్థ అల్ జజీరా పేర్కొంది. అయితే ఇండియా నిధులతో నిర్మించిన చాబహార్లోని షాహిద్ బెహెస్టీ టెర్మినల్ పై మాత్రం ఎలాంటి దాడి జరగలేదని, ఆ ప్రాంతం సురక్షితంగా ఉందని సమాచారం. కానీ ఈ పోర్టుపై అమెరికా ఎప్పుడైనా దాడి చేయొచ్చని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ఎందుకంటే ఈ యుద్ధం ఇండియా ఎవరి పక్షాన నిలవలేదు. భారత్ ద్వారా ఇరాన్ను ఒత్తిడి చేయడానికి చాబహార్ను అడ్డుపెట్టుకునే అవకాశం లేకపోలేదు. ఎందుకో తెలియాలంటే చాబహార్ భారత్కు ఎందుకు కీలకమో తెలుసుకోవాలి. భారత వాణిజ్యానికి చాబహార్ ఎందుకు అంత కీలకమో తెలియాలంటే భౌగోళిక పరిస్థితులను అర్థం చేసుకోవాలి. ఉదాహరణకు ఆఫ్ఘనిస్తాన్తో మనకెంత సాన్నిహిత్యం ఉన్నా ఆ దేశంతో వాణిజ్య వ్యవహారాలు సాగించాలంటే 2016కు ముందు పాక్పై ఆధారపడక తప్పేది కాదు. పశ్చిమాసియా నుంచి మనం దిగుమతి చేసుకునే చమురు, ఎల్పీజీ కోసం కూడా పాకిస్తాన్ సపోర్ట్ అవసరమయ్యేది. అక్కడి కరాచీ పోర్టు ద్వారా మనం ఎగుమతి దిగుమతులు చేసుకోవాల్సి వచ్చేది. అనేక అడ్డంకులు కల్పించి ఎంతో జాప్యం తర్వాతే ఈ విషయంలో పాకిస్తాన్ అంగీకరించేది. కానీ చాబహార్ ఓడరేవు ఆ ఇబ్బందిని పూర్తిగా తొలగించింది. మనం నేరుగా ఆఫ్ఘన్తో మాత్రమే కాదు, యూరప్, మధ్యాసియా దేశాలతో కూడా వాణిజ్య ఒప్పందాలు కుదుర్చుకొని చాబహార్ మీదుగా ఎగుమతి దిగుమతులకు సాగించేలా చేసింది. నిజానికి చాబహార్ ఓడరేవు మనకెంతో సమీపంలో ఉన్నదే. ఢిల్లీ, ముంబై మధ్య దూరం కన్నా గుజరాత్లోని కాండ్లా పోర్ట్ సిటీ, చాబహార్ మధ్య దూరం చాలా తక్కువ. ఈ పోర్ట్తో సరుకు రవాణా ఛార్జీలు గణనీయంగా తగ్గుతాయి. టైం కూడా సేవ్ అవుతుంది. మన దేశంతో పాటు ఇరాన్, ఆఫ్ఘనిస్తాన్లు సైతం మధ్య ఆసియా, యూరప్ దేశాలతో వాణిజ్యాన్ని అభివృద్ధి చేసుకునే సువర్ణ అవకాశాన్ని ఈ చాబహార్ పోర్టు కల్పిస్తోంది. అందుకే దీన్ని మధ్య ఆసియా, పశ్చిమాసియా, యూరప్ దేశాలకు గోల్డెన్ ఎంట్రీగా చెబుతారు. ఇలాంటి పోర్టుపై అమెరికా దాడి చేస్తే నష్టపోయేది ఇరాన్ ఒక్కటే కాదు, భారత్ కూడా. ఈ పోర్ట్లో షాహిద్ బెహెస్టీ టెర్మినల్ నిర్మాణానికి భారత్ $120 మిలియన్ ఖర్చు చేసింది. ఇటీవలే అమెరికా ఆంక్షలకు భయపడి ఈ పోర్ట్ను మోడీ ప్రభుత్వం వదిలేసిందని విపక్ష పార్టీలు దుమ్మెత్తిపోశాయి. ప్రధాని మోడీ ఇజ్రాయెల్లో పర్యటించిన సమయంలో ఇరాన్ విదేశాంగ మంత్రి కూడా పోర్టుకు నిధులు కేటాయించకపోవడాన్ని ఎత్తిచూపారు. గతంలో బడ్జెట్ కేటాయింపు సమయాల్లో ఎంతో కొంత నిధులు కేటాయిస్తూ వచ్చిన మోడీ ప్రభుత్వం ఇటీవల బడ్జెట్లో మాత్రం కేటాయించలేదు. దీంతో ఇది విచారకరమని అబ్బాస్ అగర్చి వ్యాఖ్యానించారు. మిడిల్ ఈస్ట్ దేశాలు, యూరోప్తో ఇండియా వాణిజ్యపరంగా అనుసంధానమయ్యేందుకు ఈ పోర్టు కీలకమని కామెంట్ చేశారు. ఈ పరిణామం భారత్కు కూడా విచారం కలిగించేదే అని అన్నారు. హిందూ మహాసముద్ర ప్రాంతాన్ని మధ్య ఆసియా, యూరోపియన్ దేశాలకు అనుసంధానించే గోల్డెన్ ఎంట్రీ చాబహార్ పోర్ట్ అని మోడీ గతంలో చేసిన వ్యాఖ్యలను కూడా ఈ సందర్భంగా ప్రస్తావించారు. ప్రస్తుత పరిణామాలు చూస్తుంటే మోడీ సర్కార్ వ్యూహాత్మకంగానే కేటాయింపులు చేయలేదు అనిపిస్తోంది. ఇదంతా ఓకే. ఈ పోర్టుపై అమెరికా నిజంగానే దాడి చేస్తుందా? ఇప్పుడు అదే అసలు ప్రశ్న. నాయకత్వం లేకపోతే ఇరాన్ దారికొస్తుందని భావించిన అమెరికా ఆరంభంలోనే అలీ ఖమెనీని అంతం చేసింది. అయినప్పటికీ ఇరాన్ దారికి రాలేదు. దీంతో టెహ్రాన్ను ఆర్థికంగా ఒత్తిడి చేయాలని అమెరికా ప్రయత్నిస్తోంది. కర్గ్ ఐలాండ్పై దాడి చేయడం, స్వాధీనం చేసుకునే దిశగా అడుగులు వేయడం, ఇప్పుడు చాబహార్ పోర్టు సమీపంలో దాడులు చేయడం ద్వారా ఇరాన్ను 2 విధాలుగా ఒత్తిడి చేయాలి అనుకుంటోంది. మొదటిది ఆర్థిక పరమైన ఒత్తిడి కాగా, రెండోది భారత్ వంటి మిత్ర దేశాల నుంచి ఒత్తిడి పెంచడం. చాబహార్ వంటి పోర్టులపై దాడి జరిగితే భారత్ నష్టపోతుంది. కాబట్టి
కాబట్టి యుద్ధం ముగించాల్సిందిగా టెహ్రాన్పై ఒత్తిడి చేస్తారు అనేది ట్రంప్ ప్లాన్. నిజానికి ఈ యుద్ధం మొదలైన తర్వాత ఈ ప్రాంతంపై భద్రతపై భారత విదేశాంగ శాఖ నిరంతరం పర్యవేక్షిస్తోంది. ఇప్పటి వరకు మోడీ సర్కార్ ఈ దాడులను బహిరంగంగా ఖండించడం కానీ లేదా అధికారిక ప్రకటన కానీ చేయలేదు. ఉద్రిక్తతలను తగ్గించుకోవాలని, చర్చల ద్వారా సమస్యలు పరిష్కరించుకోవాలని ఇరు పక్షాలను పరోక్షంగా కోరుతోంది. అమెరికా ఆంక్షలు, ఈ దాడుల నేపథ్యంలో చాబహార్ భవిష్యత్తుపై భారత్ అటు అమెరికాతో ఇటు ఇరాన్తో దౌత్యపరమైన చర్చలు జరుపుతోంది. మరి ఈ వ్యవహారంలో మున్ముందు ఏం జరుగుతుందో చూడాలి.